రాష్ట్రంలో ఉగ్రవాదం పెరగడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ ధర్మపురి అరవింద్. ఇక గతంలో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనలో ఉగ్రవాద కదలికలు మరింత పెరిగాయని, దీనికి ప్రధాన కారణం లా అండ్ ఆర్డర్ సరిగా లేకపోవటమేనని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో హిందూ పండుగలను చులకనగా చూస్తున్నారని, కేవలం ఓటు బ్యాంకు కోసం ఒక వర్గానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని అరవింద్ విమర్శించారు. నవీపేటలో ముస్లింలు ర్యాలీ చేస్తే కేసులు పెట్టలేదని, అదే హిందువులు డీజే పెడితే కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. మార్వాడీలు గో బ్యాక్ అంటున్న కాంగ్రెస్ నాయకులు టర్కీ, బంగ్లాదేశ్ నుండి వచ్చిన వారిని ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదులు ఎన్జీఓలు పెడతామని చెబుతున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. కొన్ని అరెస్టులు చేయడం జరిగింది. బోధన్ ప్రాంతంలో టెర్రరిస్ట్ యాక్టివిటీ పెరగడము, ఇక్కడ బోధను ఇంతకుముందు కూడా పిఎఫ్ఐకి, సిమ్మికి అడ్డాగా మారటము, ఇవన్నీ కూడా కొంచెం ప్రజలకి భయాందోళన కలిగిస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితి వస్తుందంటే డెఫినెట్గా ఇది లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు. లా అండ్ ఆర్డర్ చేయాల్సిన పని చేస్తలేదు. దీనికి కాంగ్రెస్ పార్టీ యొక్క పాలన యొక్క ప్రెషర్ కూడా మెయిన్ రీజన్. ఓటు బ్యాంకు రాజకీయాలు ఇవన్నీ కూడా ఇవాళ సొసైటీకి, సమాజానికి ఒక ముప్పుగా మారుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ యొక్క ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీది అదే పరిస్థితి, ఇవాళ కాంగ్రెస్ పార్టీది అదే పరిస్థితి. జిల్లాలో